దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు క్రికెటర్ తిలక్ వర్మ. దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్లో కీలకంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందారు తిలక్ వర్మ. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న తిలక్ వర్మకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి నేరుగా సీఎంఓ ఆఫీసుకు చేరుకోనున్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాలయ్యపై చిరంజీవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మెగా అభిమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే మరోసారి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని మెగా అభిమానులు స్పష్టం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈరోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ మెగా అభిమానులం ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులం మేము కలిసి చిరంజీవి గారి బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దాం, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అజ్జేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన చిరు అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వారంతా నిర్ణయించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పిఎస్లలో ఫిర్యాదు చేయాలని అభిమానులు తీర్మానించుకున్నారు. అనుకున్నట్లుగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పయనమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరు వారికి ఫోన్ చేసి నిలువరించారు. హైదరాబాద్ నాంపల్లి ప్రెస్ అకాడమీ భవన్లో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇటీవల మరణించిన 18 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క
భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింపచేయడంలో జర్నలిస్టులు యాజమాన్యం అటు ఇటు ఉన్న ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వాన్ని వారధులుగా కూడా మీడియానే పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భాల్లో అధికారులకు తెలియనటువంటి అనేక అంశాలను లేదా ప్రజాప్రతినిధులకు దృష్టిలో లేనటువంటి అనేక సమస్యలను మీడియా ద్వారా చూసి మనం వాటికి పరిష్కారాన్ని కూడా వెతుకుతా ఉంటాం. సో అంత చక్కగా మీడియా పనిచేస్తూ ఉంటారు. అట్లా మన వాళ్ళందరూ కూడా మరి అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు, పనిచేసిండ్రు, వారు అమరులైనరు. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండాలి. ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే భోజనం కూడా అందిస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లు భోజనంతో పాటు ప్రజలకు అందిస్తామని చెప్పారు. గరీబీ హటావో అనే నినాదంతో ఇందిరమ్మ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్ఏనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కులేదు కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. వైసీపీ నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కమిటీల నియామకాలను నవంబర్ 20 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు. మొక్కుబడిగా కాకుండా నిబద్ధతతో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వార్డుల్లో అభివృద్ధికి సచివాలయ ఉద్యోగులు సహకరించడం లేదంటూ వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము విజయం సాధించినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వార్డు అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికార యంత్రాంగం నుండి ఎటువంటి స్పందన రాకపోతే ఇక ముందు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేమంటూ వైసీపీ కౌన్సిలర్లు హెచ్చరికలు చేశారు. గౌరవ చైర్పర్సన్ గారిని మరి అక్కడ కమిషనర్ గారిని ఒక విషయం మీద మాట్లాడారు. ఏది అంటే వాళ్ళ వార్డులలో సచివాలయ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి వాళ్ళు ఒక అథారిటీగా వార్డులలో
తిరుగుతూ చేస్తున్నారు. మరి ఏ మాత్రము ఆ ప్రజలచే ఎలక్ట్ కాబడినటువంటి కౌన్సిలర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు సంబంధించిన మనుషులు వార్డులలో తిరుగుతూ మా ఎలక్ట్ కాబడినటువంటి మా కౌన్సిలర్లను ఈ విధంగా అవమానపరచడం అనేది ఈ రాజ్యాంగంలో ఇది లేదు. వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నందుకు మేము ఈ రోజు చేస్తున్నాము. కమిషనర్ గారికి కూడా ఈ విషయం చెప్పాము. మరి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. దాన్ని గౌరవిస్తారా, గౌరవించి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లను పిలుచుకొని వార్డులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలని మేమందరం కూడా ఈ డిమాండ్ అనేది కమిషనర్ గారికి తెలియజేశాం, అధ్యక్షుల వారికి తెలియజేశాం. వాళ్ళ యొక్క ప్రతిస్పందనకు మేము ఎదురు చూస్తాము. అంతవరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సుమారు 71 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ నటి సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కు చెందిన సోహాని కుమారి సవాయ్ సింగ్ లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి జూలైలో ఇరువురికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో సవాయ్ సింగ్ తో కలిసి ఉంటోంది. సవాయ్ సింగ్ తన కార్యాలయానికి వెళ్లగా సాయంత్రం సోహాని ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తెరిచి లోపలికి వెళ్లిన సోహాని డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ ఉరివేసుకుని ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మొదటి సమావేశంలోనే తన టీం వర్క్ ఎలా ఉండాలో హితోపదేశం చేశారు. హైదరాబాద్ లో కూర్చొని మీడియా సమావేశాలు హడావిడి చేస్తే పార్టీ బలోపేతం కాదని, గ్రామాల బాట పట్టాలని గట్టిగా చెప్పారట. టీంలో చోటు దక్కిందని సంబరపడవద్దని, నేతల పనితీరే మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చారట. స్వప్రయోజనాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయాలని, అలా సాధ్యం కాకపోతే తప్పుకోండని సుతిమెత్తగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు తనను ఒకవైపు మాత్రమే చూశారని, ఇంకో నుంచి రెండో వైపు చూస్తారని తన టీంకు రామచంద్రరావు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. టీం సభ్యులకు పని విభజన, విధి విధానాలను కాషాయ దళపతి వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారే నిర్వహించాలని, పక్కవారి పనుల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టించవద్దని రామచంద్రరావు సభ్యులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మా ప్రాణాలకు ముప్పు తెచ్చే, మా ఉపాధిని దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్క్ మాకొద్దంటున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును విరమించుకోకపోతే తడాకా చూపిస్తామంటున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 7 గ్రామాల ప్రజలు. రాజయ్యపేట పర్యటనకు వచ్చిన హోంమంత్రి కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే బతుకు తెరువు పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టొద్దని మత్స్యకారులు వేడుకుంటున్నారు. హోంమంత్రి వంకలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్కుపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిరసనలతో వేడెక్కుతోంది. తమ పొట్ట కొట్టొద్దు, ఈ పార్కుని పెట్టొద్దని మత్స్యకారులు కదం తొక్కుతున్నారు. తాము సముద్రం మీదనే ఆధారపడి బతుకుతున్నామని అంటున్నారు. బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేస్తే మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. తమ జీవితాలు నాశనమవుతాయని భయపడుతున్నారు. బల్క్ డ్రగ్ వ్యర్థ రసాయనాలను ఎక్కడ వదులుతారో స్పష్టం చేయడం లేదంటున్నారు.
నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ బల్క్ డ్రగ్ పార్కుకు రాజయ్యపేటతో పాటు ఆ పరిసర గ్రామాలైన చందనాడ, బోయపాడు, అమలాపురం, బుచ్చిరాజుపేట, పాటిమీద, మూలపర్ర గ్రామాలకు చెందిన 2000 ఎకరాలను ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేటాయించింది. ఇప్పుడు తాజాగా నక్కపల్లి మండలంలోని పెదతీనార్ల, జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం, ఎస్ రాయవరం మండలం, గుర్రాజుపేట గ్రామాల్లో అదనంగా మరో 800 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పార్కుకు భూ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు అదనంగా మరింత భూమిని సేకరించడంపై అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. కొన్నాళ్ల నుంచి వీరు పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా నిరసనలు చేపడుతున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పినట్టే పనులన్నీ ఆపిస్తాను. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇటీవలే రాజయ్యపేట, బోయపాడు మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కంటే తమకు ఉరే సరి అంటూ మత్స్యకారులు మెడలో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ పార్కుతో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన దీక్షలు కూడా జరుగుతున్నాయి. వారికి వైసీపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల 7 గ్రామాల ప్రజల నిరసనలు, ఆందోళనల మధ్య అధికారులు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్కు ఏర్పాటును అంగీకరించబోమని స్థానికులు తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ బల్క్ డ్రగ్ పార్కుని మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నారని, అయితే అక్కడ మత్స్యకారులు వ్యతిరేకించడంతో తమ ప్రాంతానికి తెచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల నిరసనలు ఊపందుకున్న సందర్భంలో ఇప్పటికే 13 మంది మీద కేసులు కూడా పెట్టారు. అయితే తాము కేసుల కోసం ఆలోచించమని, తమ జీవితాల మనుగడ సమస్యగా దీన్ని చూస్తున్నామని అంటున్నారు. పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజయ్యపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజయ్యపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కు సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నూతనంగా నిర్మిస్తున్న హైవే రోడ్డులో కొండ చర్యలు ఒక్కసారిగా పడడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
సకాలంలో స్పందించిన అధికారులు విరిగిపడ్డ కొండ చర్యలను తొలగిస్తున్నారు. నేత్ర పర్వంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. అమెరికాలో నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. 100% సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ సినిమాలపై 100% సుంకాలు అమలు కానున్నాయి. తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలను ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్లుగా దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన అసమర్థ గవర్నర్తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతింది అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు.